విశ్వాసమే విజయము. అనుదిన ధ్యానములు. సెప్టెంబర్ 17వ తారీఖు. సర్వశక్తిగల దేవుడు మనకు ఉన్నాడు. దేవుడే మనకు రక్షణకర్తయ్య ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణను కలుగజేయు దేవుడై ఉన్నాడు. మరణమును తప్పించుట ప్రభువైన యెహోవా వశము. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 20వ వచనము. ఒక ఉదయకాలమందు నేను పైవాక్యములను చదివి ధ్యానించుచుండగా నేను మహా గొప్ప దేవుని సన్నిధిలో నున్నట్లుగా లోతైన గ్రహింపును కలిగి ఉంటిని. ఆయన గొప్ప దేవుడయ్యుండి సకల ఐశ్వర్యములను కలిగి ఉన్నాడు. తీతుకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు అని ఉన్నది. క్రైస్తవులు ఎంత ధన్యులు! వారికెంత గొప్ప దేవుడు ఉన్నాడు! అయితే అట్టి గొప్ప దేవుని ఎంత పేదవానిగా మనము లోకమునకు చూపుచున్నాము. ఆయన మనకు సంపూర్ణ రక్షణను అనుగ్రహించును. మన సొంత అవసరతల చేతను మన బంధువుల యొక్క అవసరతల చేతను మనము చుట్టబడి ఉన్నాము. కానీ వీటన్నింటికీ విరుగుడు ఇవ్వగలిగిన గొప్ప దేవుడు ఉన్నాడనే గ్రహింపులోనికి మనము ప్రవేశించి ఉన్నామా? మన చుట్టూ ఎంత అవసరత ఉన్నది! దీనిని ఎదుర్కొనుటకు తగిన విశ్వాసము నీలో ఉన్నదా? నేనేమి చేయగలను అని నిస్సహాయలమైనట్లుగా మనము అనేకసార్లు అనుచుందము. అంటే నీవింకనూ ఒంటరిగా బ్రతుకుచున్నావన్నమాట. అప్పుడే నీవు ఆ విధముగా మాట్లాడేదవు. మన దేవుడు ఇంకనూ సమాధిలో ఉంటున్నాడని అనుకుంటున్నావా? లేదు, ఆయన సజీవుడైన దేవుడు. మరణపాశములను త్రెంచుకొని సమాధిలో నుండి బయటికి వచ్చి ఉన్నాడు గదా. తాను సజీవుడై ఉన్నట్లు అనేకులకు నిరూపించుకొనుచున్నాడు గదా. ప్రతిదినము ఉదయకాలమందు నీవు ప్రార్థన చేయుచుండగా, దేవుని వాక్యము చదువుచుండగా ఆయన నీతో మాట్లాడి నిన్ను బలపరచుచూ ఉండును. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో కూడా నున్నానని ప్రభు సెలవిచ్చుచున్నాడు. మత్తయి 28:20. క్రియాపూర్వకముగా నీ దేవుని లోకమునకు చూపించుము. మన దేవుడు సంపూర్ణ రక్షణను కలుగజేయగలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన సన్నిధిలో మన హృదయములను కుమ్మరించుట ఎంతో సంతోషకరమైన విషయము. అట్లు చేసి విశ్వాసమును ధనమును సమకూర్చుకొనుము. అదియే గొప్ప భాగ్యము. జీవించి ఉన్న గొప్ప దేవుడు నీతోనున్నాడా? నీవు ఆయనలోనూ ఆయన నీలోనూ ఉంటే నీవు దేనిని అడిగినను పొందెదవు. ఎన్ దానియేలు గారు.